ఒక కొత్త అప్డేట్‌తో వచ్చా. కొత్త విషయం తీసుకొచ్చా. ఈ 2, 3 రోజుల్లో నేను బాగా బిజీగా ఉన్నది అందుకే. ఆ కొత్త విషయం ఏంటో మీకిప్పుడు చెప్పబోతున్నా. కంటిన్యూగా వీడియో అంతా చూస్తూనే ఉండండి. అందరికీ నమస్తే. నేను శ్రీధర్ రెడ్డి సిద్ధు, స్టార్ మాల్యా డైరెక్టర్‌ని. కొత్త అప్డేట్ వచ్చేసింది. ఒక ఛానెల్‌లో మన కాన్సెప్ట్ గురించి నేను లైన్ చెప్పా. జస్ట్ లైన్ అంతే. మొత్తం రౌండ్స్ కానీ, ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ అవన్నీ ఏం చేయలేదు. ఒక లైన్ చెప్పాను. ఆ లైన్ వాళ్ళకి బాగా నచ్చింది. ఎందుకంటే కొత్త వాళ్ళైతేనేమో రౌండ్స్, ఆ సెగ్మెంట్స్ అన్ని మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల. నాకంత అవసరం లేదు. జస్ట్ వెళ్ళాను, చేస్తానని చెప్పాను వాళ్ళకి. కాన్సెప్ట్ ఇచ్చాను. జస్ట్ ఐడియా ఇచ్చాను. ఓకే, ఈ లైన్ చాలా బాగుందని దీన్ని డెవలప్ చేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుదాం అన్నారు. మండే తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం అన్నారు. మండే గానీ ట్యూస్డే గానీ మళ్ళీ మీటింగ్ ఉంటది. అప్పుడు మీకు మళ్ళీ కొత్త అప్డేట్ ఇస్తా. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, మీరు రకరకాల రౌండ్స్ ఇచ్చారు, ఐడియాస్ ఇచ్చారు. ఇప్పుడు వాటన్నిటిని స్క్రిప్ట్ రూపంలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు నేను రౌండ్స్ అన్నిటిని, మీరు చెప్పిన వాటన్నిటిని నేను ఒక ఆర్డర్లో పెడుతున్నా. దీంట్లో ఒక రౌండ్ అయితే పక్కా కన్ఫర్మ్. ఏ రౌండ్ అయి ఉండొచ్చు మీరు గెస్ కొట్టండి, కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక రౌండ్ కూడా కన్ఫర్మ్ చేస్తా. సో ప్రతిరోజు ఒక రౌండ్ చొప్పున. ఎలాగో వాళ్ళు మనకు 4-5 రోజులు టైం ఇచ్చారు, ఇంకెక్కువే టైం ఇస్తారు. వాళ్ళ టైం ఇవ్వడానికి ఏమీ లేదు. అయితే మీరు ఏ రౌండ్స్ ఇచ్చారు, మీరు ఇచ్చిన రౌండ్స్లలో ఏది ఫైనల్ అయ్యింది, ఏది నేను ఫైనల్ చేస్తున్నాను అనేది మీకు నేను అప్డేట్స్ ఇస్తా. మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఆ రౌండ్స్ ఇచ్చారో నేను వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తా. ఎందుకంటే నేను కాన్సెప్ట్స్ ఇచ్చి రౌండ్స్ ఇస్తే, నా రౌండ్స్ వేరే వాళ్ళు ఎవరో కొట్టేసి వాడిని అట్టర్ ఫ్లాప్ చేస్తే నాకు ఎలా అనిపించిందో, అలాగే మీరు మీ మనసు నుంచి మీ క్రియేటివిటీతో ఇచ్చిన ఐడియాస్ని నేను తీసేసుకొని మీ పేరు చెప్పకపోతే తప్పు కదా. వాళ్ళెవరో చేసిన తప్పు నేను చేసినట్టు అవుద్ది కదా. అందుకని మీ పేరే మెన్షన్ చేస్తా, మీరే అని. మీకు తగిన గౌరవం ఇస్తాను. అవసరం అనుకుంటే మీ పేరే చెప్పి ఆ రౌండ్ గురించి నేను కాల్ చేసి మీతో డిస్కస్ చేస్తాను. సో చాలామంది నాకు రౌండ్స్ ఐడియాస్ పంపించారు. జస్ట్ సింగిల్ లైన్ ఐడియా ఉన్నా సరే దాన్ని ఒక సెగ్మెంట్గా మార్చేస్తాం కదా. ఇంకా ఎలాగో ఈ 3-4 రోజుల్లో మీరు ఆల్రెడీ ఇచ్చిన వాటిని, నేను అనుకున్న వాటిని అన్నీ కలగలిపి మళ్ళీ 3 కాన్సెప్ట్ లాగా 3 వెర్షన్స్ నేను మళ్ళీ డిజైన్ చేయబోతున్నా. ఇంకా మీరు ఏమైనా అనుకుంటే ఇంకా పంపించండి. ఈ వాట్సాప్లో పంపించండి, లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్లో, ఇన్స్టాలో పెట్టండి, ఇన్స్టా మెసేజెస్లో పెట్టండి. మెయిన్గా ఈ యూట్యూబ్ వీడియో కింద కామెంట్ ద్వారా పెట్టండి. ఈ ఫేస్బుక్ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఎవరు కొట్టేయరు, ఏమీ కాదు. ఎవరు ఏం తీసుకున్నా ఏం పర్వాలేదు. ఎందుకంటే ప్రజెంటేషన్ మనది. ఎందుకంటే ఇప్పుడు స్టార్ మహిళ అంటే ఓ 4 పార్టిసిపెంట్స్ పెట్టాము, 4 రౌండ్స్ పెట్టాము, ఒకరు విన్నర్ అయిపోయారు. ఇదే నా కాన్సెప్ట్. మరి ఈ కాన్సెప్ట్ చాలామంది చేస్తారు. ఇది కొత్తగా ఏం లేదు కదా, అందరూ చేస్తారు. కానీ సక్సెస్ అవుతుందా కాదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరేం చేస్తారు? ఏదో ఒకటి చేశారు కదా, పాపం వీళ్ళ మీద దయదలు చూద్దాం అనుకుంటారా? నో. బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే తిప్పేస్తారు. సింపుల్. గతంలో కంటే ఇప్పుడు ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ చాలా అవకాశాలు ఉన్నాయి. మొబైల్ పట్టుకొని ఓకే వేరే ఛానల్ లేదా వేరే వీడియోకి వెళ్ళిపోతారు. గతంలో కంటే ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలి ప్రోగ్రామ్స్. గతంలో ఏ రౌండ్స్ అయితే పెట్టానో ఆ పాత దాంట్లో జోలికి నేను వెళ్ళకుండా కొత్తగా వెళ్దామని అనుకుంటున్నా. ఎందుకంటే 2006లో స్టార్ట్ అయ్యి 18లో స్టాప్ అయ్యి దాదాపు 12 సంవత్సరాలు, అంటే దాదాపు 8 ఏళ్ల కింద చేసిన కాన్సెప్ట్ మళ్ళీ చేయం కదా. సో కొత్తగా ట్రెండీగా వెళ్ళబోతున్నాం. కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. మనం కొత్తవి చేయబోతున్నాం. కొత్త ఐడియాస్, కొత్త లైన్స్ ఏవొస్తే అవి ఈ రోజు, రేపు, ఎల్లుండి ఫేస్బుక్ వీడియో కింద కామెంట్ రూపంలో, అలాగే యూట్యూబ్ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకొక విషయం, మీరు కాన్సెప్ట్ లైన్ని ఖచ్చితంగా ఫేస్బుక్ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కానీ, ఫేస్బుక్ కింద కామెంట్ సెక్షన్లో కానీ పెట్టద్దు అనుకుంటే మెసెంజర్లోనో, వాట్సాప్లోనో పెట్టండి. ఫోర్స్ ఏం లేదు, మంచిదే కదా, అలా పెట్టడం తప్పేమీ లేదు. అయితే యూట్యూబ్ కింద కామెంట్స్ మాత్రం ఏదో ఒకటి. ఏంటంటే వాట్సాప్లో పెట్టారనుకోండి, నేను మీకు ఇక్కడ వాట్సాప్లో పెట్టబోతున్నా అని చెప్పి యూట్యూబ్ కింద కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అని అంటానంటే, మీరు అలా కామెంట్స్ పెడితే యూట్యూబ్ మన వీడియోస్ని ఎక్కువ పుష్ చేస్తుంది. లైక్స్ కొట్టండి, కంపల్సరీగా లైక్స్ కొట్టండి. కంపల్సరీగా రాయండి, కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు ఐడియాస్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవద్దు, పబ్లిక్లో చేసుకోవద్దు అని మీరు అనుకుంటే ఓకే, మీరు వాట్సాప్లో పెట్టండి, మెసెంజర్లో పెట్టండి, నో ప్రాబ్లం. కానీ కామెంట్ సెక్షన్లో మాత్రం ఏదో ఒక కామెంట్ అయితే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియోకి కూడా 100 లైక్స్ రావాలని. ఓకే,
300 కామెంట్స్ రావాలని నేను మీకు టార్గెట్ ఇస్తున్నా. ఒకటే అండి, మీరు నాకు టార్గెట్ ఇవ్వండి, నేను చేస్తా. నేను మీకు టార్గెట్ ఇస్తా, మీరు చేయండి. ఎందుకంటే మనము కలిసి ముందుకెళ్దాము. నేను ఒక్కడినే ఏదో డిజైన్ చేస్తున్నా, నేను డైరెక్షన్ చేసుకుంటూ పోతున్నా, మీరు చూసుకుంటూ వెళ్ళండి అని నేను చెప్పట్లే. మనం అందరం కలిసి ముందుకెళ్దాము, మనం అందరం కలిసి డిజైన్ చేసుకుందాము అని చెప్తున్నా. గతంలోకి ఇప్పుడు తేడా ఏంటంటే, గతంలో మీకు నాకు మధ్యలో ఒక కమ్యూనికేషన్ అనేది లేదు. నేను ఎవరితోని ఫోన్‌లో మాట్లాడేవాడిని కాదు. మా టీమ్ వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకొని మాట్లాడేవాళ్ళు. నేను ఎవరితోనూ టచ్‌లో ఉండేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఒక ఫోన్ నంబర్ ఇచ్చా. 96631631 966631 ఫోన్ నంబరు ఇచ్చాను. అలాగే వాట్సాప్‌లోను ఈ మీరు పెట్టొచ్చు. కాల్స్ చేయకండి. ఎందుకంటే కాల్స్ రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. అన్ని కాల్స్ తీసుకొని మాట్లాడలేను. మెసేజ్‌లు పెట్టండి, వాయిస్ నోట్‌లు పెట్టండి. టైప్ చేయడం ఇబ్బంది అనుకుంటే వాయిస్ నోట్‌లు పెట్టండి. అలాగే మెసెంజర్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లోనూ టచ్‌లో ఉంటాను. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ టచ్‌లో ఉంటాను. యూట్యూబ్ కామెంట్స్‌లోనూ టచ్‌లో ఉంటాను. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి సిద్ధు అనే ఒక ఛానల్ మన మధ్య కమ్యూనికేషన్ కోసం ఉంది. ఫేస్‌బుక్ ఉంది. శ్రీధర్ రెడ్డి సిద్ధు డైరెక్టర్ అని ఫేస్‌బుక్ ఉంది. ఇంతకుముందు కమ్యూనికేషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మన మధ్య ఒక కమ్యూనికేషన్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా మీకు రియాక్ట్ అవుతుంటా. మీ కామెంట్స్ అన్నీ నేనే చూస్తున్నాను. వాటన్నిటికి నేనే రిప్లై ఇస్తున్నాను. వేరే వాళ్ళకి ఇవ్వడం కాకుండా చెప్పాను కదండీ! సోల్ పెట్టి పనిచేస్తానని. సో, మీకు రెస్పెక్ట్ ఇవ్వడంలో, మీకు విలువ ఇవ్వడంలో నేను అంతే సిన్సియర్‌గా ఉన్నాను. కాబట్టి మీరు ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తే మీకు ఏదనిపిస్తే అది, ఇదంతా బాలేదులే అని మీరు అనుకోకండి. ఎందుకంటే బాగలేదు, బాగున్నది అని ఏదీ లేదు. ఒకవేళ మీరిచ్చిన ఐడియా నేను డైరెక్ట్‌గా తీసుకోకపోయినా గూడా, ఆ ఐడియా చదవడం వల్లో, ఆ ఐడియా వినడం వల్ల నాకు కొత్త ఐడియా గూడా రావచ్చు. ఇలా గూడా నేను తీసుకుంటా. మీరు ఇచ్చిన ఐడియా వల్లే నాకు ఈ ఐడియా వచ్చిందని కూడా చెప్తానండి. మొన్నటి వరకు ఏం జరిగిందంటే, కామెంట్స్ అన్నీ చదివేసి మళ్ళీ ఎవరు ఈ కామెంట్ పెట్టారు అని వీడియో చేస్తున్నప్పుడు ఈ కామెంట్ ఎవరు పెట్టారో మళ్ళీ ఎత్తుక్కోవాల్సి వచ్చేది. నాకు చాలా టైం తీసుకునేది. ఒక మేడము ఎస్ ఫర్ స్టార్ మహిళ, ఎస్ ఫర్ సుమ గారు, ఎస్ ఫర్ శ్రీధర్ రెడ్డి అని చెప్పారు అని చెప్పి ఒక వీడియో చేశా. దానికి నాగరాజ అని మేడము ఏమన్నారంటే, నేనేనండి మెసేజ్ పెట్టింది, ఆ మెసేజ్ అని చెప్పారు. రియల్లీ నాకు అప్పుడు ఎంత ఇబ్బందిగా అనిపించిందంటే, అరెరే! ఈమె మెసేజ్‌ని నేను మెన్షన్ చేయలేకపోయాను. ఇప్పుడు కాన్సెప్ట్ కాపీ కొడతారు అని చెప్పి ముచ్చర్ల రజనీ శకుంతల గారు అంతే నేను ఆ మెసేజ్‌ని మెన్షన్ చేశాను కదా! అట్లాగే నాగరాజ గారు కూడా అలాగే చెప్తే నేను మరి ఎతికినా దొరకలేదు. సరే అని నేను ఆ పేరు చెప్పకుండా ఒకరు అని చెప్పా. అంటే ఇక్కడ నాకు ఉద్దేశ్యం ఏంటంటే, చిన్న విషయమైనా సరే మెన్షన్ చేయాలి, వాళ్ళ పేరు చెప్పాలనేది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం. సో, నాగరాజ మేడం ఏం చేశారంటే, నేనేనండి కామెంట్ పెట్టింది అని. సో, ఆ స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఒకటేనండి, మీరు కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ మంచిగా అనిపిస్తే నేను కామెంట్స్ అన్నిటిని మెన్షన్ చేసుకుంటూ ఒక వీడియో చేస్తాను. వారానికి 2 లేదా 3 వీడియోలు ఫేస్‌బుక్ కామెంట్ సెక్షన్‌లో ఉన్న కామెంట్స్‌ని, యూట్యూబ్‌లో ఉన్న కామెంట్ సెక్షన్‌లో ఉన్న కామెంట్స్‌ని మెన్షన్ చేస్తూ వాటికి నేను మీకు ఆన్సర్ ఇస్తాను. వాటికి నేను మీకు పర్సనల్‌గా థాంక్స్ చెప్తాను. సో, ఈ విధంగా ఒక చిన్న మెసేజ్ దగ్గరనే నేను మీ పేరు చెప్పకపోతే ఫీల్ అయినవాడిని. మీరు కాన్సెప్ట్ లేకపోతే లైన్ ఐడియాస్ ఇస్తే వాడిని మెన్షన్ చేయకుండా ఉంటానా? ఉండను గదా! సో, ఐడియాస్ పంపించండి, లైన్స్ పంపించండి. మీకు ఏదనిపిస్తే అది రాసేయండి, పెట్టేయండి. బాగుండదేమో అని మీరు అనుకోకండి. ఓకే అండి. చాలా విషయాలు నేను చెప్పేటివి. సో, ఈ 2, 3 రోజుల నుంచి బాగా బిజీగా ఉండడం వల్ల నేను సరిగ్గా వీడియోలు చేయలేకపోతున్నా. సరిగ్గా షార్ట్స్ వేయలేకపోతున్నా. సర్లే మళ్ళీ ముందు వర్క్ అందుకుందాం. ముందుకెళ్దాం. తర్వాత అప్డేట్స్ ఇద్దాం అనుకున్నా. కొత్త కొత్త అప్డేట్స్ మీకు ఇస్తున్నా. టకటక ముందుకెళ్దాం. మీరు అన్నీ ఇవ్వండి. అన్ని లైన్స్ ఇవ్వండి. ముందుకెళ్దాం. సపోర్ట్ చేయండి. కామెంట్స్‌లో రాయండి. లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరు చూడండి. వేరే వాళ్ళకు షేర్ చేయండి. లేడీస్ మీరొక్కరే కాదు గదా! చాలా మంది ఉన్నారు గదా! సో, చాలా మంది కోసం షోస్ రావాలి. మన యూట్యూబ్‌లో కూడా మనం షోస్ చేయబోతున్నాము. ఓన్లీ ఓటీటీ టీవీలోనే కాదు, మన యూట్యూబ్‌లో కూడా. చెప్పాను గదండీ! 4, 5 రకాల షోస్ చేస్తా. ఒకటో, రెండో కాదు. దాంట్లో యూట్యూబ్‌లో కూడా చేస్తా. యూట్యూబ్‌లో కూడా షోస్ చేయాలి. మార్కెటింగ్ వాళ్ళ టీమ్ కూడా మేము పెట్టుకుంటున్నాము. సబ్స్క్రైబర్స్ కొంచెం పెరగాలి, వ్యూస్ పెరగాలి, లైక్స్ పెరగాలి, కామెంట్స్ పెరగాలి. పెరుగుతూ ఉంటే మనం మార్కెటింగ్ చేస్తాము. మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా గేమ్ షోస్, చిన్న చిన్న పార్టీలు, చిన్న చిన్న ఈవెంట్స్ స్టార్టింగ్ చేయబోతున్నాము. మీ సపోర్ట్ తోటే ఒక అడుగు పడింది శ్రీధర్ రెడ్డి సిద్ధు అనే ఛానల్ నుంచి. ఇప్పుడు రెండో అడుగు పడబోతుంది. అది ఏంటి, ఆ అప్డేట్ ఏంటనేది నేను అన్ని వీడియోస్‌లో ఇస్తూ ఉంటాను. ఓకే అండి. థాంక్ యూ. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫేస్‌బుక్‌లో ఫాలో చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి. యూట్యూబ్‌లో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరేళ్ళతో కూడా చేపించండి. వేరేళ్ళతో కూడా చేపించండి. కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. థాంక్ యూ. మీ సపోర్ట్ నాకు చాలా బాగా ఉంది.
ఇంత బాగా సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.